అయితే ఓ పని చేద్దాం, శాంక్రీ బంధువుల్లో మనం అంటే పడిన వాళ్ళు లిస్ట్ తీ. నా ప్లాన్ అర్థమైందిగా? అర్థం కాలేదన్నయ్య. ఆ పాలసీ ఇస్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ మిస్టేక్ సార్. ఏంటి నా ఇంగ్లీషా? మీరే. ఓకే, ఇందాక అర్థమైంది అన్నయ్య, నువ్వంటే ఎవరికి పడదు, ముఖ్యంగా ఆర్కి. గోరోజునం బాబాయ్. అయితే అతని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను చూడు. ఏమండి ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలండి. సరే సరే, త్వరగా సాయం చేసిరా. హలో బాబాయ్ గారు, అదే అంకుల్ గారు, మీరు స్టైల్గా వేలేస్తారండి. అసలు అమ్మాయిని పడియాలి, ఆ టెక్నిక్ అంటే చెప్పరు? ఏలు వేయాలంటే చూసుకోండి. మనిషి అయినా ఉండాలి, లేక మంచి మూడైనా ఉండాలయ్యా. సరే ప్లీజ్. నీకోసం ప్రయత్నిస్తాలే. కళ్ళు మూసుకుని ఫిగర్ని తలుచుకుని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి. ఏయ్! ఛా! అన్నయ్య అని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఎలా ఇక్కడి నుంచి? అత ఉమ్, అమ్మ మీది ఏంటిది? కపిరాజ మలమిశ్రమం. ఆహా, నాకు కూడా కొంచెం పెట్టి. ఇది మనుషులకు పెట్టేది, నీకు కాదు బాబు. ఏమైంది వీళ్ళందరికీ? ఏ దస్టు, వాట్సాప్. అందరూ నన్ను తప్పు చేసినోడిని చూసినట్టు చూస్తుంటే నువ్వేంటి చెట్టు వైపు చూస్తున్నావు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చెట్టు మెమ్మ నాటిందిరా. మీ అమ్మ మీ నాన్నతో వెళ్ళిపోయాక ఇందులోనే మేమంతా మెమ్మని చూసుకుంటున్నాం. నా కూతురికి లేదు, చచ్చిపోయిందని తెలిసాక ఇక దేనిరా చూసుకుని మేము బతకాలి. ఏ మీ అమ్మ చనిపోయిందని నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నా కూతురు జీవితంలో చేసిన ఒకే ఒక తప్పురా, మమ్మల్ని కాదని మీ నాన్నతో వెళ్ళిపోవడం. మిగతా విషయాల్లో అది నిప్పురా, నిప్పు. అది పెంచుంటే నువ్వు ఇట్లా పెరుగుండేవాడు కాదు, మనిషిలా పెరుగుండేవాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి 2 రోజులు వెళ్ళిపోతా. పరా. బతికున్న అమ్మా నాన్నలు చనిపోయారని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూశాను, కానీ ఎప్పుడో చనిపోయిన అమ్మని ఆస్తి కోసం ఇంకా బతికుందని చెప్పి నిన్ను ఆడదాని ఏడుపు కన్నా భయంకరమైనది ఏంటో తెలుసా? వాళ్ళ మౌనం. అనుభవించు. ఊరెళ్ళిపోతా నేను లేకుండా ఎక్కడికో లెటర్ పట్టుకు బయలుదేరేవేంటి? ఇదా? మీరు పక్కనే మా ఊరును, ఈ కవరు మా అమ్మకి ఇచ్చారా, పండగ వేసుకోవాలి. అది మ్యాటర్. అక్కడికి వెళ్ళాక లోన్ విషయంలో వీడు అవసరం ఉందిగా, ఆహా, అప్పుడు పనికి వస్తాడని. పద సుక్కు, నేను ఇక్కడే ఉంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకురా. ఓకే, నువ్వు చెప్పేది ఆయిల్లేనా? ముందుకెళ్ళి ఆ గట్టి దిగండి బాబు. నాయనా శ్రీనివాసరాజు, ఆ డబ్బులు బ్యాంకులో కట్టేయ్యా. అలాగేనమ్మా. ఇంకో పనుల్లో పడి మర్చిపో మాకు. అలాగే కట్టేస్తాను చెప్పాను కదా, కట్టేస్తానులే. నువ్వు శ్రీనివాసరాజు రేయ్, మరి యూరోప్లో ఆవిడ కొడుకు ఆ ఏదో పంపించాడా? ఉండు చెప్తా. పెద్దమ్మా, ఏడు చూడు, నీ కొడుకు వచ్చాడు. నాయనా నాయనా శ్రీనివాసరాజు వచ్చాయ్యా. ఇన్నాళ్ళ నుంచి ముసలిదాన్ని చూడ్డానికి రాలేదే అయ్యా. ఆ ఎదవ దీన్ని వదిలిపెట్టి దేశాలు పట్టిపోయాడు. ఇదేమో కనిపించిన నల్ల పట్టుకుని నాయన శ్రీనివాసరాజు వచ్చావా అయ్యా అని ఏడుతుంటది. ఆడికే పెళ్ళాం పిల్లలతో ఆడ సల్లంగానే ఉన్నాడు. ఇదే పొలాల్లో కూడా ఏడుతుంటే నేను ఎవరిని చూసుకుని లెటర్ ఇచ్చాడా? ఉండయ్యా, నీకు ఏం రాసింటాడు? అమ్మా ఎంత ప్రేమో. ఈసారి కూడా ఉత్తరమే వచ్చిందని బాధపడకో. యూరోప్ లో కొడుకు సుఖంగా ఉన్నాడని పండగ చేసుకో. అబ్బో, నేను నీ కోళ్ళలో పిల్లలు బాగున్నాం. పంటలు బాగా పండుతున్నాయా? కౌలుకు తీసుకున్న వాళ్ళు టైంకి కౌలు ఇస్తున్నారా? ఇవ్వకపోతే పంచాయతీలో పెట్టు. డబ్బు వస్తే జాగ్రత్తగా బ్యాంకీలో వెయ్యి. నీ మనవడు నాయనమ్మ నా కాళ్ళకి బంగారు గడియాలు ఎప్పుడు చేస్తుందే అని అడుగుతున్నాడు. మర్చిపోయాను. నా అడ్రస్ పంచాయతీలో ఏసుగాడికి ఇవ్వు. ముఖ్యమైన కౌరు ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తాడు. ఇదయ్యా, ఇది ఈడు బతుకు. ముఖ్యమైన కౌరు అంటే ఏంటో తెలుసా? ఇది పోవటం, అంత పని జరగటం. అయినా తల్లి సావో తండ్రి సావో చూడటానికి ఎందుకు వస్తారయ్యా దొరలు ఈ దేశానికి? అయ్యా,
ఇందా తీసుకో. ఆ సేలో పెట్లేవనా వాళ్ళనట్టున్నాయి. కంకులన్నీ తినేస్తాయి. ఉండయ్యా అట్టి తోలేసి వస్తాను. పోన్లే, బతికేలాగో చూడలేరు, సావైనా చూస్తున్నారు. అరే అని చదివించడానికి గాడి చాకరీ చేసిందయ్యా. ఇప్పుడు ఆడేదో ఎలగబెట్టి సంపాదించిన పొలాలకి కుక్క కాపలా కాస్తుందయ్యా. ఆడు రాడని తెలుసు, వస్తాడేమోనని ఈ ముసలి కళ్ళలో ఒత్తిలేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. చూడలేక నేనే తిందో సచ్చిందోనని చూడటానికి వస్తూ ఉంటాను. కొడుకు డబ్బులు బ్యాంకులో వేయమని చెప్తా ఉంటుంది. అదే గాడికి కావాల్సింది వేసానని చెప్పు. బాబు, పెద్దోళ్ళ కళ్ళు పిల్లల్ని చూసుకుంటానికే ఉంటాయి, నీకోసం ఎదురు చూడటానికి కాదు. అయినా నువ్వు వలస పచ్చివేగా, నీకు చెప్పేమి లాభం. పోయా అయినా వదులుకుని దేశాలు నేలండి. ఏంటి ఆవిడ కూడా మీ అమ్మమ్మలాకి పిచ్చిదైపోయింది అనుకుంటా? లేదు, మనమే వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తున్నాం. ఇంట్లో అమ్మా నాన్న లేనప్పుడు ఒంటరిగా వీడియో గేమ్లు ఆడుతూ నేను పిచ్చివాళ్ళలా ప్రవర్తించేవాడిని. భర్త దూరమైన మండోదరత్త, అమ్మ దూరమైన నవగ్రహాలుగాడు, మా అమ్మ దూరమైన మా నాన్న. ఏ ఆలనా పాలనా లేకుండా, ఆఖరికి పట్టించుకునే వాళ్ళే లేకుండా మా అమ్మమ్మ పిచ్చివాళ్ళు అవుతున్నారు. ఇదిగో నువ్వు ఐడియాలు ఏం మార్చుకోకు. మనం మన ఆస్తి తీసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలి. అమ్మమ్మను కూడా తీసుకెళ్ళాలి. అయితే అది అంతకన్నా మంచి ఐడియా. విన్నావురా రంగారావు, అమ్మా నా మనవడు నన్ను విదేశం తీసుకెళ్తాట. అమెరికాలో బామ్మ కొత్త నాటకం రే, తాతకి చెప్పు. ఊరుకున్నా అమ్మమ్మ, నువ్వు నాతో వస్తున్నావా లేదా? నిన్ను పిచ్చి ఆ? నిన్ను అనాథం చేసి వెళ్ళలేనమ్మమ్మ. సంతోషం. నువ్వు వస్తున్నావుగా? సరే చూద్దాం, కానీ ఊరికేదో మంచి చేస్తానని మాటిచ్చావుగా, అది పూర్తి చేయి. ఉన్న ఆస్తికి ఓ 3 కోట్లు కలుపుకొని ఆ 3 కోట్లు తీసేస్తే ఏమవుద్దురా? పెద్ద తేడా ఏం లేదు. కానీ మీ అమ్మమ్మ, అమ్మ, నాన్న ఈ ముగ్గురిని నీతో కలుపుకో. ఆ ముగ్గురిని నీ నుంచి తీసి, ఆ ముగ్గురు నీతో ఉంటేనే నీ జీవితం.